ఇక్కడ చూసినట్టయితే ఈత చెట్లు చాలా తక్కువ అనిపిస్తున్నాయి. ఒకప్పుడు అయితే చాలా ఈత చెట్లు ఉండేవి ఇక్కడ. అన్న వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళతో మా ఫ్రెండ్స్ తో సండే వచ్చి ఉదయం సండే అయితే ఇక్కడ చాలా తిరిగేవాళ్ళం. రాళ్ళతో ఈత పండ్లు ఎన్నో రాల్పుకొని తినేవాళ్ళం. ఒకప్పుడు చిన్నపిల్లల్ని చూస్తే ఈ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. ఈత చెట్లు, ఈత పండ్లు, సండే వేసవిలో అయితే ఇంకా చాలా తిరిగేవాళ్ళం. క్రికెట్ ఆడి ఓ గంట సేపు ఆడి ఎక్కువసేపు ఈత చెట్ల కన్నా గడిపేవాళ్ళం. ఇక్కడ ఈత పండ్లు తిని ఈ కుంటలో ఈత కొట్టేవాళ్ళం. చూస్తున్నారుగా ఈత చెట్టు చిన్నప్పుడు అయితే ఎక్కువ ఇదే చెట్టుకు ఈత పళ్ళు అయితే తీసుకొని తినేవాళ్ళం. సో మొత్తం ఇక్కడ ఈ వాతావరణంలో ఇప్పుడు తిరుగుతుంటే మాకు సో అట్లే అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అనిపిస్తుంది మావానికి ఈత కళ్ళు అయితే కావాలని అంటున్నాడు. దానికి మధ్యలో గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకు తంగెడి పూలు అయితే కనిపిస్తున్నాయి. తంగెడి చెట్టుకు మనము మన వాళ్ళు, మన అక్క వాళ్ళు, మన అమ్మ వాళ్ళు కూడా బతుకమ్మని చేసేటప్పుడు తీసుకోతారు కదా తంగెడి పూలు. చూసుకోవచ్చు ఎంత అందంగా ఉన్నాయి. నాకు ఈ పసుపచ్చ కలర్ అయితే చాలా ఇష్టం. సో ఈ పూలు కూడా ఇవే రంగులో ఉండడం నాకు ఇంకా మంచి అయితే అనిపిస్తున్నది. పక్షులు ఇక్కడ నుంచి అక్కడి నుంచి అయితే అక్కడ వెళ్తున్నాయి. ఇంతకుముందు ఒక పక్షి ఏం చేసింది, నీటిలో ముందు ఇక్కడ నుంచి కొంత దూరం అయితే